హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు. ఈ వీడియో అయితే దయచేసి టైం వేస్ట్ అనుకోకుండా చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో కొంచెం లెంతీగా ఉంటుంది. ఇది 20 నిమిషాల దాకా ఉంటుంది. మేము ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ వీడియో అయితే అసలే మిస్ కాకండి. అలానే కింద లైక్ సింబల్ అనేది ఉంటుంది, లైక్ అయితే కొట్టండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరున్నా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ పక్కన ఒకటి హైప్ అనేది ఉంటుంది, అది కూడా ఒకసారి ప్రెస్ చేయండి. మీకే అర్థమైపోతుంది అది ఎందుకు ప్రెస్ చేయమన్నాం అన్నది. అదేవిధంగా మన షాప్ అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ అండి, కాటారం మండలం, అదే గ్రామం. మన మహదేపూర్ రూట్లో ఉంటుంది. తెలంగాణ జయశంకర్ భూపాలపల్లి, మన తెలంగాణ స్టేటు, జిల్లా వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్. జిల్లా అనేది జయశంకర్ భూపాలపల్లి అండి. మనది కాటారం మండలం, కాటారం అనే గ్రామం కూడా అదే. మనది సెంటర్లో దిగిన తర్వాత, అంటే కాటారం సెంటర్లో దిగిన తర్వాత మహాదేపూర్ రూట్కి నడుచుకుంటూ వస్తుంటే మనది ఎంఆర్ఎస్ షోరూమ్ దాటినాక ఉంటుందండి. మన షాప్ పేరు వచ్చేసి చూసుకోవచ్చు, శ్రీ మహాలక్ష్మి కన్సల్టెన్సీ అండి, అమ్మవారి పేరుతో పెట్టడం జరిగింది. మేమైతే ఆల్మోస్ట్ తక్కువ బడ్జెట్లోనే వెహికల్స్ తీసుకురావడం జరుగుతుందండి. ఏ వీడియో అయినా మీరు చూడండి ఒకసారి. మేము మ్యాక్సిమం తక్కువ రేట్లోనే తీసుకొస్తాం, ఎందుకంటే మా దగ్గర కొన్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ అమ్ముకోవాలన్నా బయట అమ్మితే ఎక్కువ రేటు లాభం పొందాలని చేస్తామండి, అంతే. మళ్ళీ ఇంకొకటి, ఏదైనా పర్ఫెక్ట్, అంటే నార్మల్గా ఇంజన్ పోయినా ఏది పోయినా పర్ఫెక్ట్, ఏది పోయినా కానీ పర్ఫెక్ట్ చెప్తామండి. మేము వీడియోలోనే చెప్తాం, ఇక్కడికి వచ్చినాక నేను చెప్తాం. ఎందుకంటే మేము మా సెల్ నెంబర్ ఒకసారి చెప్తున్నాండి, ఎందుకు చెప్తాం అన్నది కూడా చెప్తా. 9000321763 అండి, 9303217663 అండి. మన సెల్ నెంబర్ వచ్చేసి 9000321763. ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, మీకు ఒక గ్రూప్ లింక్ అనేది అయితే వస్తుంది. గ్రూప్ లింక్ వస్తుంది, అందులో మీకు ప్రతిదీ డీటెయిల్స్ పెడతామండి. మా గ్రూప్లో ఈ బండి ఉందనుకో, ఎగ్జాంపుల్గా ఇది ఒక 4 ఫోటోలు తీసి ఆ గ్రూప్లో అయితే వేస్తామండి. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ, దీనికి సంబంధించిన రిపేర్స్ కానీ, ఇంకేమైనా మంచి కానీ అన్నీ అందులోనే పెడతాం మా గ్రూప్లో. మళ్ళీ ఇంకొకటి, మా గ్రూప్లో యాడ్ కావాలనుకుంటే మా నెంబర్ అయితే మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి, 9000321763. ఈ నెంబర్కి అయితే వాట్సాప్లో హాయ్ బ్రో సెండ్ మీ లింక్ అని పెట్టండి. సెండ్ మీ గ్రూప్ లింక్ అనడంతోనే మీ గ్రూప్ లింక్ అయితే పెడతామండి. అది గ్రూప్ లింక్ పంపిస్తాం, మీరు అందులో జాయిన్ కావచ్చు. జాయిన్ అయిన తర్వాత ఇక మా ఫొటోస్ ప్లస్ వీడియోస్ అన్ని విధాలు వస్తాయి. ఓన్లీ మేమే మట్టికి పెడతామండి, అందులో ఎవ్వరు పెట్టడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే చాలామంది ఉంటారు కాబట్టి చాలా రకాలుగా పెడతారు కాబట్టి అదంతా తీసేసినాం. ఓన్లీ అడ్మిన్ అనే పెట్టినామండి. మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు. పెట్టిన వెహికల్స్ అసలే పెట్టాము, మా దగ్గర అవైలబుల్ ఉన్న వెహికల్ మాత్రమే పెడతాం. అంత అంటే ఒక్కటే బండి నాన్ స్టాప్ పెట్టుకుంటే కూడా ఉండవండి, ఎందుకంటే చాలామంది చూస్తారు కాబట్టి, బిజీ పర్సన్స్ ఉంటారు కాబట్టి కొంచెం పెట్టిన అయితే అసలే పెట్టాము. మా దగ్గర పోతే పోయిందని చెప్తాం, ఉంటున్నదని పెడతాం, అలా కూడా పెడతామండి. దయచేసి ఆ గ్రూప్ని అయితే ఫాలో అవ్వండి. అలానే ఈ వీడియో అయితే ఒక్క లైక్, ఒక సబ్స్క్రిప్షన్ అయితే ఇప్పియండి దయచేసి. అంటే చూసిన ప్రతి ఒక్కరు ఇంకొకరితో ఇప్పియండి, సరిపోతుంది. అది మాకు అట్లా వెళ్ళిపోతుందండి. అలానే లైక్ చేసిన దాని పక్కనే ఇంకోటి హైప్ అని ఉంటుందండి, కింద కామెంట్ పక్కనే ఉంటుంది. అది హైప్ మీద ప్రెస్ చేయడంతోనే ఇంకొన్ని పాయింట్స్ కూడా మాకు పెరుగుతాయండి. దానివల్ల అంటే ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది, అంతే. అదే ఒకటి దాని ఉపయోగం అనేది అది ఒకటే అండి, అంతే. ఇంకా నార్మల్గా ఇప్పుడు మనం ఏదైనా వెహికల్ కొనాలన్నా, ఎట్లా సెకండ్ హ్యాండ్ ఎస్టిమేషన్ వేసుకోవాలన్నా మనం ఎలా చూడాలి ఏందన్నది కూడా ఈ వీడియోలో చెప్తామండి. ప్రజెంట్ అయితే మన దగ్గర ఉన్న వెహికల్స్ గురించి అయితే తెలుసుకున్న తర్వాత ఇక నేను మిగతా చెప్తానండి. ఒకసారి చూసుకోవచ్చు. నార్మల్గా ఇక్కడ హెచ్ఎఫ్ డిలక్స్ ఉందండి, చూసుకోండి ఒకసారి, దూరం వెళ్ళి చూడండి. హీరో హెచ్ఎఫ్ డిలక్స్ BS6 వెహికల్ అండి, చాలా బాగుంది బండి. జస్ట్ 32,000 రూపాయలు ఉంది. 2020 మోడల్ వెహికల్. మనకు బండికి ప్రాబ్లం వచ్చేసి ఒక సైడ్ కవర్ వేసుకోవాలండి, అంతే. బండి ఇంకొకటి బ్యాటరీ ఓకే ఉంది, సెల్ఫ్ స్విచ్ పెట్టుకోవాలి, అంతే. బండి ఇంజన్ కూడా చాలా బాగుంది, ఒక బంపర్ వేసుకోవాలి. టైర్లు కానీ ఇంజన్ కానీ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. బండి రీడింగ్ వచ్చేసి 38,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. 2020 మోడలు, 38,000 తిరిగిన వెహికల్ మనకు జస్ట్ 32,000 రూపాయలు అయితే మేము చెప్తున్నామండి. బండి పేపర్స్ అన్నీ క్లియర్గానే ఉన్నాయి. ఇంకొకటి అపాచీ అండి, 2016 మోడల్ వెహికల్, చాలా బాగుంది బండి. మనకు అన్ని విధాలు అంటే ఇంజన్ సంబంధించిన ప్రాబ్లంలు అయితే ఏం లేవు. సెల్ఫ్ స్టార్ట్తో వచ్చింది, ఇంజన్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇక బండికి చెప్పాలంటే ఒక ముందట ఇండికేటర్లు వేసుకోవాలి. దీని ప్రైస్ వచ్చేసి 2016 మోడల్. బండి మీద 3,500 చలానా కూడా ఉంది. మేము కస్టమర్కి చెప్పే రేట్ అయితే నార్మల్గా 13,000 రూపాయలు మాత్రమే చెప్తున్నామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నెగోషియబుల్ అవుతుంది. టీవీఎస్ అపాచీ 16 మోడల్ RC అవైలబుల్తో ఉంది. 3,500
చలాన్ ఉంది. మేము 13,000 చెప్తున్నామండి, ఇంకా కూడా తక్కువ అవుతుంది. ఇంకా బజాజ్ CT100 అండి, 2008 మోడల్ వెహికల్. బండి ఇంజన్ చాలా బాగుంది. బండిది ఇంజన్ కండిషన్ అయినా ఈ బండి కూడా మేము 12,000 రూపాయలు అయితే చెప్తున్నామండి. ఇది బండి అంటే నిన్న ఒక కస్టమర్ వచ్చిండండి, అది ఇక్కడికి వచ్చిన తర్వాత బండి ఇంజన్ అంతా బాగానే ఉంది, అంత బాగానే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న మోడల్ తక్కువ అయిపోతుంది కదా, 8,000కి ఇస్తావా 9,000కి ఇస్తావా అని అడుగుతుండు. మేము ఆల్రెడీ మోడల్ చెప్తున్నాం, దయచేసి చూసినాకనే రండి. ఎందుకంటే 2008 వ్యాలిడిటీ అయిపోయినట్టే వెహికల్, కానీ ఇంజన్ కండిషన్ బాగుంది. 12,000 ఉంది. ఇది 10,000 మీనే వస్తుంది, కానీ 10,000 లోపు అయితే రాదండి. దయచేసి ఇంత 12,000 13,000 పెట్టే బండ్లను చాలా తక్కువ నెగోషియబుల్ అడగకండి. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి అలా వస్తారు, 5,000 రూపాయలు డిస్కౌంట్ ఈ 12,000 అయితే రాదండి. ఈ పెద్ద పెద్ద బండ్లకైతే ఇస్తాం మేము, ఎందుకంటే రేట్ ఎక్కువ చెప్పినా కానీ అవి ఎక్కువ మోడల్స్ కాబట్టి ఖచ్చితంగా దాంట్లో డిస్కౌంట్ అనేది ఇస్తాం. ఇందులో అయితే కొంచెం తక్కువ ఉంటుంది అంతే, ఇచ్చుడే డిస్కౌంట్ అది తక్కువ ఉంటుంది. ఈ రెండు అయితే స్ప్లెండర్లు ఉన్నాయండి, ఇవి కూడా 2009 మోడల్ వెహికలే. మనకు బోర్లు వేసి ఉన్నాయి, మైనర్ రిపేర్స్ ఉన్నాయి. అంటే మైనర్ రిపేర్ కూడా ఈ బండికి కిక్ రాడ్ స్ప్రింగ్ వేసుకోవాలి, ఇది సీట్ కవర్ ట్యాంక్ కవర్ వేసుకొని సెల్ఫ్ అది మన సైలెన్సర్కు హోల్ పడ్డది, అది వెల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రెండు కూడా మనకు 12,000 రూపాయలు అవుతున్నాయండి. ఇంకొకటి ఈ రెండు కూడా మనకు 12,000తోనే వచ్చినాయి వెహికల్స్. 2010 మోడలే, 2010 మోడల్ హీరో ప్యాషన్ ప్రో వెహికల్స్ అండి. ఇవి కూడా ఇంజన్ చాలా బాగున్నాయి బండ్లు. ఇవి కూడా మనకు 12,000 రూపాయలతోనే ఉన్నాయండి. ఈ వెహికల్స్ వచ్చేసి దీనికైతే ఫ్రంట్ టైర్ 100 ఉంది, ఒకటి వైజర్ వేసుకోవాలి. మళ్ళీ పోతే ఇంకా సీట్ కవర్ ట్యాంక్ కవర్ అంటే ఇది అది పర్లేదు, దీనికి వైజర్ ఒకటి, ఇంకోటి టైర్ నడుస్తుంది కానీ కొద్ది రోజులు మాత్రమే నడుస్తుంది. ఇది కూడా మనకు 12,000 రూపాయలకే ఉంది. ఇంకో వెహికల్ వచ్చేసి పుల్లలు, ఇది అలా వీల్ అయితే ఇది పుల్లలు గ్రీన్ కలర్ 2010 మోడల్ వెహికల్. బండి ఫ్రంట్ టైర్ ఒక అంటే ఆల్మోస్ట్ 30% ఉంది అంతే. ఇంకా ప్రాబ్లం ఇండికేటర్లు వేసుకోవాలండి, ఇండికేటర్లు వేసుకోవాలి రెండు. ఇప్పుడు వెనక చైన్ కవర్స్ కూడా లేవు, అంటే చైన్ ప్యాకెట్ మీద వచ్చే కవర్ కూడా లేదండి అంతే. దీనికైతే ఈ రిపేర్లు ఉన్నాయి. ఈ 12,000 రూపాయలు 2010 మోడల్. ఇంకా 2010 ఈ మొత్తం 4 వెహికల్స్ వచ్చేసి మనకు జస్ట్ కేవలం 16,000 రూపాయలకి హీరో స్ప్లెండరు. నీకు అవసరం మీద అంటే ఇంకా నెగోషియబుల్ అవుతుంది కానీ మన దగ్గర మీరు నార్మల్గా ఎప్పుడన్నా స్ప్లెండర్ వెహికల్ కనుక కొనుక్కున్నట్టయితే ఇక్కడని కాదు ఎక్కడనైనా బండి మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీరు అమ్ముకున్నా కానీ చాలా రివాల్యూ వస్తుందండి వెహికల్. ఇదైతే మ్యాండేటరీ. అలానే ఇంకొకటి ఈ స్ప్లెండర్లకు అంత డిమాండ్ ఎందుకు అని అంటే బండ్లు ఇవి అడవిలో ఆగిపోయినా ఎక్కడ ఏదైనా అసలు ఆటోమొబైల్ కాకుండా దుకాణ సామాన్లలో కూడా ఈ బండి సామాన్లు అనేవి కూడా ఉంటాయి. అందుకు వీటికి ఇంత డిమాండ్ అన్నట్టు. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా చాలా తక్కువ రేట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ప్లెండర్ వైజరు మనకు 300 రూపీస్ దొరుకుతుంది. అదే ప్యాషన్ ప్రో HF డీలక్స్ 500 పైనే. కాబట్టి అంత తక్కువ మనకు నార్మల్గా మిడిల్ క్లాస్ కంటే కొంచెం తక్కువ ఎవరైనా నార్మల్గా ఈ స్ప్లెండర్ కనుక తీసుకున్నట్టయితే అంత మెయింటెనెన్స్ ఖర్చు రాదు. మనం మైలేజ్ కూడా అవుట్ ఆఫ్ 60 ఉంటాయి, అంటే 60 మీద కార్పొరేటర్ ఇట్లా అన్నీ బాగుంటాయి, 60 మీదనే వస్తాయండి అంత. అందుకే ఇంత స్ప్లెండర్ అంటే మళ్ళీ మనకు కాళ్ళు కూడా మంచిగా అందుతాయి. కొంచెం చిన్న ఉన్న వాళ్ళకి కాళ్ళు కూడా అందుతాయి, వెయిట్ కూడా ఆపుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీతో తన వైఫ్ని పిల్లల్ని కనుక తీసుకపోతే మంచిగా ఆపుకోవచ్చు, కంట్రోల్ చేయొచ్చు. అదే పెద్ద బండ్లు అయితే ఆపలేరు. అందుకే వీటికి ఇంత డిమాండ్ ఉంటుంది. చాలామంది కోరుకునే వెహికల్ అన్నట్టు ఇది. రఫ్గా అంటే మనం నార్మల్గా ఏదన్నా పొక్లిన్ కిందనో ట్రాక్టర్కనో ట్రాక్టర్లకు హార్వెస్టర్లకు కూడా ఈ వన్లు చాలామంది తీసుకుంటారండి. ఎందుకంటే ఇవి తట్టుకున్నట్టుగా ఏ వెహికల్ తట్టుకోదు ఆల్మోస్ట్. ఇదైతే మనకు 2010 మోడల్ వెహికల్ అండి. బండి చాలా బాగుంది. ఒక ఫ్రంట్ టైర్ 100 ఉంది అంతే. దీనికి 16,000 రూపాయలు మాత్రమే ఉంది అంతే, అంతకు మించి ఎక్కువ లేదు. ఇంకోటి 2010 ఇది కూడా ముందర టైర్ సీల్ ఉంది కానీ ఒక వైజర్ వేసుకోవాలి. ఇది కూడా మనకు 16,000కి అయితే వచ్చింది. దీని చైన్ కవర్లు ఉన్నాయి, దీని చైన్ కవర్ లేవు, దీనికి కూడా చైన్ కవర్ లేవు, దీనికి చైన్ కవర్లు వచ్చినాయి. ఈ 4 వెహికల్స్ అయితే చాలా బాగున్నాయండి. బండ్లు ఎక్సలెంట్ కండిషన్లో కూడా ఉన్నాయి. ఇది ఒక్కటి ఎక్కువ రేట్ అనుకుంటా, ఒకసారి చూద్దాం. ఇది 2010 ఇది కూడా చాలా బాగుంది బండి. ఇది కూడా మనకు 16,000 రూపాయలకు అందుబాటులో ఉందండి. ఇంకొక వెహికల్ హీరో స్ప్లెండర్ ప్లస్ 2014 మోడల్ అనుకుంటే ఇది కొంచెం రేట్ ఎక్కువ పడుతుంది, ఇది నేను చూడలేదు. ఇదైతే 2014 మోడల్ అండి. మనకు స్ప్లెండర్ ప్లస్ హీరో అంటే హీరో హోండా కాదు, హీరో కంపెనీకి సంబంధించింది. అంటే హీరో హోండా విడిపోయిన తర్వాత వచ్చిన వెహికల్ అండి ఇది, హీరో వెహికల్. బండి అవుట్లుక్ కానీ ఇంజన్ కానీ చాలా బాగుంది. 25,000 అయితే కస్టమర్ చెప్తుండు.
ఇంకో వెహికల్ హీరో, ఇది AP15AY అన్నది, ఇది హీరో ప్లెజర్ స్కూటీ అండి. ఇది ప్లెజర్, హీరో ప్లెజరు. ఇది మనకు 110cc వస్తుంది వెహికల్, మైలేజ్ ఫుల్ వస్తుందండి. హీరోల స్కూటీలలో మైలేజ్ వచ్చే బండి అంటే ప్లెజరే. యాక్టివా కంటే కొంచెం మైలేజ్ ఎక్కువనే ఉంటుంది. ఇదైతే అయ్యగారు వాడిన వెహికల్ అండి, చాలా బాగుంది. 2013 మోడల్ వెహికల్. ఈ బండి ఎలాంటి ప్రాబ్లం లేదు, సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది, ఎక్సలెంట్ కండిషన్లో కూడా ఉంది. ఇది కూడా మనకు 16,000కే ఉందండి. ఎవరన్నా అంటే ఈ బండిని ఎలా అంటే ఎవరైనా మేము నేర్చుకుంటాం, నేర్చుకున్న తర్వాత అమ్మేస్తాం, లేకుంటే కొంచెం వెయిట్ తక్కువ పెప్ ప్లస్లు ఇలాంటి వెహికల్స్ కావాలని అనుకున్న వాళ్ళకి ఇది చాలా పని చేస్తుందండి బండి. మంచి ఇంజన్ కండిషన్ కానీ టైర్లు కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు, అన్నీ మంచి కండిషన్లోనే ఉన్నాయి. ఇంకో వెహికల్ 2023 12 month వెహికల్ అండి, యాక్టివా 6G. ఇది టైర్లు కానీ ఇంజన్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. బండి 20,000 కిలోమీటర్లు తిరిగింది. మనకు పేపర్లు ఎక్కడికంటే అక్కడికి సీసీ కూడా అవైలబుల్గా ఉంది. బండి కండిషన్, ఇంజన్ కండిషన్, ఒకటి ఎక్సలేటర్ కేబుల్ వేసుకోవాలి కావచ్చు అంతే, చాలా బాగుంది. ఒకటి వెనక ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా పెట్టుకోవాల్సి వస్తుంది, అంటే ఇట్లా వస్తుంది స్టీలు, ఇది కూడా పెట్టుకోవాల్సి వస్తుందండి అంతే. దీనికైతే ఉన్నది ఇది ఒక్కటే. ఇంకొకటేమో ఇది కూడా యాక్టివానే, ఇది యాక్టివా 4G, ఇదేమో యాక్టివా 6G అండి. బండి అంతా బాగానే ఉంది, టైర్లు కూడా బాగానే ఉంది. 20,000 మాత్రమే తిరిగింది ఈ వెహికల్ అయితే. ఈ వెహికల్ అయితే మనకు 50,000 అంటే 50,000 రూపాయలు అవుతుందండి. మనకు ఇక్కడికి వచ్చిన తర్వాత నెగోషియబుల్ కూడా అవుతుంది, తక్కువ చేస్తాం. బండి కండిషన్ బట్టి చూసుకొని మాకు పడ్డదాన్ని చూపెట్టి మరీ ఇస్తామండి. ఇంకొకటి ఇది కూడా యాక్టివానే 4G, ఇది BS4, ఇది BS6. దీనికి ఫ్రంట్ టైర్ వాంటెడ్ ఉంది, వెనక టైర్ సీల్ టైర్ ఉంది. బండి ఇది కూడా బాగానే ఉంది. 2018 మోడల్ వెహికల్. మనకు పేపర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఆర్సీ ఇట్లా. ఇదైతే 2018, మనకు ఇది 25,000 అయితే చెప్తున్నాను కస్టమర్, చాలా బాగుంది ఇది కూడా. ఈ రెండు CBZలు అయితే మనకు ఈ బండి వచ్చేసి 12,000 రూపాయలు ఉంది, ఇది కూడా 12,000 రూపాయలు ఉంది. ఇది 2011 మోడల్, ఇది 2012 మోడల్ అండి. ఈ రెండు బండ్లు అయితే ఇంజన్లు చాలా బాగున్నాయి. మనకు జస్ట్ 12,000 ఉంది. ఇది CBZ ఎక్స్ట్రీమ్, కొంచెం పెద్దగా వస్తుంది. ఇది కూడా CBZ ఎక్స్ట్రీమే, కాకపోతే దీనికి కిక్ రాడ్ వస్తుంది, దీనికి కిక్ రాడ్ రాదండి. ఇది లేటెస్ట్ వెహికల్ CBZలో, ఇదేమో ఓల్డ్ వెహికల్ అన్నట్టు. ఇంతకుముందు అంటే BS6, గ్లామర్, HF ఎలా వచ్చినాయో అలా అన్నట్టు. ఈ రెండు అయితే ఇంజన్లు చాలా బాగున్నాయి, టైర్లు కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు. దీనికైతే ఈ CBZ కిక్ రాడ్ ఉన్నదేమో, బ్యాటరీ లేదు, ఇదైతే సిల్ బ్యాటరీతో వచ్చిందండి బండి. మనకు కిక్ రాడ్ ఉండదు కాబట్టి కస్టమరే సిల్ బ్యాటరీ వేసి ఇవ్వడం జరిగింది, మనం ఏం వేపియలేదు ఈ వెహికల్స్కి. ఈ వెహికల్స్ రెండు రేట్లు అనేవి మనకు 12,000 రూపాయలకే ఉన్నాయండి. జస్ట్ 12,000 మాత్రమే ఆ రెండు వెహికల్స్ ఉన్నాయి. 12,000 ఇంకా కూడా నెగోషియబుల్ అవుతుంది. ప్రజెంట్ మన దగ్గర ఉన్న స్టాక్ అయితే ఇవ్వండి, మీరు మళ్ళీ అంటే కొత్త స్టాక్తో అయితే మేము ముందటికి వస్తాం కంపల్సరీగా. వచ్చిన తర్వాత అవి కూడా మేము అప్డేట్ చేస్తాం. ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్నాయి ఇవి. అంటే చాలామంది పెడుతుళ్ళు అన్న బండ్లు ఏం పెడతలేరు అన్న, వీడియో పెట్టట్లే అంటే, కొంచెం మా అమ్మ బాగాలేవడం వల్ల హాస్పిటల్ వెళ్ళడం జరిగింది. సో అందుకని ఈ వీడియో అనేది లేట్గా తీస్తున్నాం అండి, అంతే. అంతకుమించి అయితే ఎలాంటిది లేదు. ఇంకా లోపల ఉన్నాయి కొన్ని వెహికల్స్, అవి రిపేర్ చేసిన తర్వాత కూడా ఇస్తామండి. ప్రజెంట్ అయితే ఇవి రన్నింగ్ కండిషన్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి వెహికల్స్ కూడా. మన కండిషన్ కానీ ఒక్కొక్క బండి అయితే బోర్ కిట్లు ఒకసారి చూసుకోవచ్చు, మీరు దగ్గర రండి ఒకసారి. బండి ఇది 2014 మోడల్ వెహికల్. బోర్ కిట్ చూడండి, కొత్త బోర్ కిట్ వేసిళ్ళు, హెడ్ కూడా చేయించిళ్ళు, కస్టమరే చేయించిండు, మనం చెప్పలేదు. బండి ఇంజన్ కండిషన్ ఏ విధంగా చూసుకోవాలంటే నార్మల్గా ఒకసారి బోర్కెళ్ళి చూస్తే సరిపోతుంది. ఏదైనా ప్యాకింగ్లు ఇట్లా ఉన్నాయంటే, అంటే కొత్త కంపెనీతో వచ్చినాయి కాకుండా మామూలుగా మనం ఏమైనా బోర్ చేసినట్టయితే కొంచెం ప్యాకింగ్ అనేది చేంజ్ ఉంటుంది. ఇందులో మధ్యలో వచ్చింది చూడండి, ఈ ప్యాక్ అనేది చేంజ్ వస్తుంది. దీన్ని బట్టి మనం ఈ బండి బోర్ చేసి ఉందా, బోర్ చేసి లేదా అని డైరెక్ట్ ఎస్టిమేట్ చేసుకోవచ్చు. ఇంకా బండ్లో నార్మల్గా కనెక్టింగ్ కనుక పోయినట్టయితే మనం అది కంపల్సరీగా మీకు నియర్ బైలో మెకానిక్ దగ్గరనే చూపెట్టుకోవాలి. అంటే ఇక్కడని కాదు, ఎక్కడ కొన్నా కానీ ఒకసారి చూపెట్టుకుంటే బెటర్. ఎందుకంటే కొంతమంది నార్మల్గా ఇప్పుడు అంటే మేము ఉన్నాం అనుకోండి కంపల్సరీగా చెప్తాం, ఎందుకంటే బండి పట్టుకెళ్ళిన తర్వాత మేము రెస్పాన్స్ కాలేము. ఓన్లీ వాట్సాప్లో కాబట్టి అందరూ వాట్సాప్ చేయలేరు కాబట్టి మేము ముందే చెప్పినాం అనుకో, మాకు ఫోన్ కూడా చేయరు అట్లా. మేము ఇంతవరకు ఏ బండి కూడా మనకు రిటర్న్ అన్న సమస్య అనేది ఉండదు, ఎందుకంటే క్లియర్ కట్గా ముందే చెప్తాం. రేటు కూడా చాలా తక్కువ ప్రైజ్లో ఇస్తాం. మాకు ఎంత పడ్డది, మేము ఎంత అమ్ముతాం అన్నది కూడా కస్టమర్ వచ్చిన తర్వాత చూపెడతాం. ప్రతిదీ వాళ్ళకి చెప్పే చేస్తాం. అంటే
కొన్ని అవుట్ ఆఫ్ లాభంతో కూడా పోతాయండి. ఎందుకంటే ఇక కొన్ని ఎంతో దూరం నుంచి వచ్చిన వాళ్ళకు ఇక మనం వదిలిపెట్టకుంటే మనకంటే దొరుకుతాయి, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి దొరకవు కదా. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కంపల్సరీ వచ్చినా రాకుండా అంటే లాభం కొన్నిటికి వస్తుంది, కొన్నిటికి రాకపోవచ్చు, కానీ వెహికల్ అయితే కంపల్సరీ ఇస్తాం. మా దగ్గర రిటర్న్ అని అంటే ముందే చెప్తాం మేము కస్టమర్కి, ఇది ఉంది, ఇప్పుడు ఈ బండి ఉంది, ఎగ్జాంపుల్కి ఇంజన్ చేసి ఉంది, దీనికి ప్రాబ్లం ఏం లేదు అన్న, దీనికైతే ఏం ప్రాబ్లం లేదు, ఇగో దీనికైతే చైన్ కవర్లు వేసుకోవాలన్నా, ఇది అంటే ఇది ప్రాబ్లం ఉంది బ్రో అని చెప్తాం ముందే గట్లా. ఎందుకంటే మేము రెస్పాండ్ మళ్ళీ ఇంకొకటి చలానా కూడా కంపల్సరీ ఎక్కడ ఏ సెకండ్ హ్యాండ్ వెహికల్ కొన్నా వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మీరు చలానా చెక్ చేసుకునే తీసుకోవాలండి. మేమైతే తెలియని వాళ్ళు వచ్చినా చూపెడతాం చలానా కంపల్సరీ. ఎందుకు చూపెడతామంటే ఫోన్ సమస్య వల్లనే, ఫోన్ మేము రెస్పాన్స్ కాలేము. ఇప్పుడు ఇక్కడ బండి కొనుక్కొని పోయి అక్కడ పోలీసు వాళ్ళకి దొరుకుతాడు కస్టమర్, దొరికిన తర్వాత ఏమవుతుందంటే వాడు ఎక్కువ ఉన్నదని చెప్తాడు. అంటే అన్న దీని మీద చలాన్ ఉందన్న ఇంత కట్టేసి వెళ్ళండి అంటే మాకేం తెలియదు సార్ అమ్మిండు పట్టుకెళ్ళామని అంటే నడవదు. అక్కడ ఖచ్చితంగా అక్కడ చలానా కడితేనే వెళ్తాయి. కాబట్టి మీరు ఏదైనా ఎక్కడ బండి కొన్నా చలానా అయితే కంపల్సరీ చేయండి, చూడండి, కంపల్సరీగా చూడండి. ఎందుకంటే వాళ్ళు చెప్పకపోవచ్చు. ఇప్పుడు ఎట్లుంటాయంటే ఒకసారి నార్మల్గా బయటకు వెళ్ళిన తర్వాత మీరు ముందే చూసుకోవాలి అన్న, మార్కెట్లో వెళ్తుంది, మేము కమిషన్ బేస్ మీద అమ్ముతున్నాం కదా వెహికల్స్ అనేటివి, మాకు తెలియదు అన్న ఒక్కటే ఒక మాట అంటాడు అంతే. లేదు మేము మీ దగ్గర కొన్నాం కదా, మీ బాధ్యత మీరే చేయాలంటే అదో తలకాయ నొప్పి. ఇప్పుడు నార్మల్గా ఒకసారే అయిపోతుంది, మనం వెహికల్ కొన్నామంటే అన్ని విధాలు చూసుకొని కొన్నామంటే ఇక వానికి మనకు రామ్. కానీ ఇప్పుడు అది చెప్పకుండా తెలియకుండా నువ్వు కొనుక్కొని పోయి ఆడ బాధపడి ఆయనను బాధ పెట్టి ఇదంతా టైం వేస్ట్ అండి. అట్లా ఏది రిస్క్ చేయొద్దు, అసలే రిస్క్ చేసుకోవద్దు, అసలే ఏది ఉన్నా క్లియర్గా తెలిసిపోవాలి అంతే కదా. ఇప్పుడు నార్మల్గా బండి వేసుకొని పోయిన తర్వాత ఏమన్నా అయిన తర్వాత బాధపడు కంటే ముందే తెలుసుకుంటే బెటర్ కదా అనే సజెషన్ అంతే. ఇంకా వెహికల్స్ నార్మల్గా కొంచెం మేమైతే తక్కువ ప్రైస్లో ఇస్తున్నాం, మమ్మల్ని అయితే దయచేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్టేషన్ అనేది ఎట్లుంటుందంటే కేవలం లైకులు సబ్స్క్రైబర్లు పెంచడం మాత్రమే. మళ్ళీ న్యూ ఇయర్కి అయితే మళ్ళీ మీ ముందటికి కొత్త ఆఫర్తో అయితే వస్తున్నామండి. అలానే అప్పటి వరకు కూడా ఇంకా పెరుగుతాయి. ఈ ఆఫర్ అనేది చాలామందికి రీచ్ అవుతుంది, అందరూ లాభం పొందుతారు అంతే. కాబట్టి చూడండి మా వీడియోస్ అయితే ప్రతి ఒక్కటి చూడండి. ఈ న్యూ ఇయర్ అంటే ఆల్మోస్ట్ ఇంకో 2 months అయితే అయిపోతుంది అంతే. ఈ ఇయర్ అయితే అసలు ఎవరికైనా కలిసి వచ్చిందో లేదైతే మాకైతే అసలే కలిసి రాలేదు. అది అట్లా 2026 ఎట్లుంటుందో చూడబోదాం. ఇప్పుడైతే ప్రజెంట్ మన దగ్గర అవైలబుల్ ఉన్న స్టాక్ అయితే ఇవ్వండి. మీరు నార్మల్గా ఇంకో వీడియోలో కూడా పెడతాం మేము మళ్ళీ కొత్త స్టాక్తో. కొత్త స్టాక్ కూడా వస్తుంది, చూసి రండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమన్నా నచ్చితే రండి, ఎందుకంటే తక్కువ రేట్లో ఉన్నాయి కదా హీరో స్ప్లెండర్ ప్లస్ వెహికల్స్ అనేటివి. కాబట్టి ఇవి తీసుకెళ్ళండి, పట్టుకొని వెళ్ళండి. మళ్ళీ ఇంకేమన్నా వస్తుంది మళ్ళీ కొద్ది రోజు. ఇప్పుడు నార్మల్గా మాది కాటారం కన్సల్టెన్సీ అంటే కాటారంలో లోకల్ కన్సల్టెన్సీ మాది. లోకల్లో మాకు చుట్టూ ఒక 3-4 డిస్ట్రిక్ట్లు ఉంటాయి, 3-4 మండలాలు ఉంటాయి. వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే మా దగ్గర వెహికల్ తీసుకున్నాక మళ్ళీ ఒక 4 అంటే ఫర్ ఎగ్జాంపుల్ నచ్చలేదు అనుకోండి, ఒక 2-3 months ఒక 5 months అట్లా వాడిన తర్వాత వాళ్ళు ఆ వెహికల్ మాకు ఇచ్చి మళ్ళీ దాన్ని మేము ఎక్స్చేంజ్ తీసుకొని మళ్ళీ ఇంకో వెహికల్ కూడా ఇస్తాం. కానీ ఇవాళ ఉన్నది రేపే అయితే ఇవ్వం, కానీ అట్లుండదు. కానీ నార్మల్గా మేము కొన్నాక ఒక 3-4 నెలలు గడిచిన తర్వాత మేము దాన్ని తీసుకుంటాం, ఎక్స్చేంజ్ అయిన ఇస్తాం, ఏ విధంగానైనా చేస్తాం. అంటే నార్మల్గా ఈ వెహికల్ మీకు నచ్చింది, మీరు ఒక 12,000 రూపాయలు మీరు మా దగ్గర కొన్నారు ఇంతకుముందు. ఇప్పుడు ఈ స్కూటీ నచ్చింది, ఇది 16,000 రూపాయలు నాది. దాన్ని ఇచ్చి దాని కండిషన్ చూసి అప్పుడు దాన్ని 1,000-2,000 తక్కువ చేసైనా దాన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ దీనికి 16,000 కదా, మళ్ళీ దీంట్లో డిస్కౌంట్ ఇచ్చి ఇది 16,000 అంటే 14,500 15,000 ఎంత అన్నది డిసైడ్ చేసి దాన్ని బట్టి 3,000 4,000 5,000 అన్నది కూడా చేసి చెప్తామండి. ఎందుకంటే మనకు వెహికల్స్ అనేటివి పోతాయి, కానీ కస్టమర్ దగ్గర ఉంటే ఎవరు నచ్చని దాన్ని ఎన్ని రోజులని మెయింటైన్ చేస్తాడు, అట్లా ఆ విధంగా అయితే ఉంటుందండి మన దగ్గర. ఏదో పెద్ద మోసాలు అనేటివి ఏమి ఉండవు. ఇప్పుడు ఇలా పెద్ద లాభాలు వచ్చినా మోసం చేయబుద్ధి అవుతుంది, కానీ అసలు ఏ లాభం లేకుండా అవుతుందండి. అందుకే మోసం అసలు చేయలేక మనకు అవసరం లేదు కదా, అది దాన్ని చేయడం వల్ల వచ్చేది ఏమున్నది చెప్పండి. ఇప్పుడు ఈ బండికి ఇంత కొన్నాం, ఆ ఓనర్ మంత్రిలో ఉంటాడన్న, మంత్రిలో పోయి కలవండి, ఆయన మీకు ఏ విధంగా ఆయన సహకరిస్తాడో అన్నట్టు ఉంటుంది. ఇవాళ కాకుండా మనం కొన్న రేటు కస్టమర్కి రేపు పొద్దున ఓనర్ కనబడ్డా తెలిసిపోతుంది, అరే వాడు ఇంత తీసుకున్నాడు అని తెలిసిపోతుంది. అట్లా ఈ వెహికల్స్ అన్నీ మేము కొన్నాయండి, మేము ఏదో
ఇక్కడ పెట్టి పంపితే కమిషన్ బేస్ మీద అయితే అమ్ముతలేము. ఈ బండి ఇంత కొన్నాం, ఎంతో కొంత లాభం కమిషన్ అనుకుంటలేము మేము. 500, 1000, 1500 లాభంతోనే ఈ వెహికల్స్ అయితే అమ్ముతున్నామండి. అంతే, ఎలాంటి మోసం అయితే ఉండదండి. దయచేసి మళ్ళొకసారి చెప్తున్నా చూడండి. మా మొబైల్ నెంబరు 9000032176 అండి. అది వాట్సాప్ ఓన్లీ వాట్సాప్ మెసేజ్లకి యూజ్ అవుతుంది ఈ నెంబర్. ఫోన్లోకి అసలే పనిచేయదు. మీకు తెలిసిన వాళ్ళైనా అంటే మా దగ్గర కొన్న కస్టమర్లు అయినా కానీ ఓన్లీ మెసేజ్ మాత్రమే చేయండి, ఫోన్లో చేయకండి అసలే. అలానే మా అడ్రస్ వచ్చేసి మళ్ళొకసారి చెప్తున్నా చూడండి. తెలంగాణ స్టేట్ అండి మాది, రాష్ట్రం తెలంగాణ, జిల్లా జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్, మండలం కాటారం, విలేజ్ కూడా కాటారమే. మనది మహాదేవ్పూర్ రూట్లో అంటే కాళేశ్వరం రూట్లో ఉంటుంది. ఎంఆర్ఎఫ్ షోరూమ్ దాటినాక మన కన్సల్టెన్సీ వస్తుంది. మన కన్సల్టెన్సీ పేరు శ్రీ మహాలక్ష్మి కన్సల్టెన్సీ. మన సెల్ నెంబర్ కూడా ఉంటుంది, మా గ్రూప్ ఉంటుంది, అందులో జాయిన్ కండి. వాట్సాప్లో హాయ్ అని పెట్టడంతోనే మీ గ్రూప్ లింక్ అనేది ప్రొవైడ్ అవుతుందండి. ధన్యవాదాలు.